హాయ్ ఫ్రెండ్స్, మీరు ఈ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం భారత్, పాకిస్తాన్ మధ్య తాజా యుద్ధ సంబంధిత అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఇటీవల కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఆకాశాన్ని తాకాయి. ఈ వీడియోలో మీకు అత్యంత ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా తాజా వివరాలను అందిస్తాం. సో, వీడియో చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కశ్మీర్లో ఉగ్రదాడి, ఉద్రిక్తతలకు కారణం. ఏప్రిల్ 22, 2025న కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడిలో 26 మంది, చాలా మంది హిందూ యాత్రికులు మరియు టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని ది రెసిస్టెన్స్ ఫ్రంట్, టీఆర్ఎఫ్ అనే సంస్థ చేసినట్లు ప్రకటించింది. ఇది పాకిస్తాన్కు సంబంధం ఉన్న లష్కర్-ఎ తోయిబాతో లింక్ ఉన్నట్లు భారత్ ఆరోపిస్తోంది. ఈ దాడి తర్వాత భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, ఉగ్రవాదులను భూమి చివరి వరకు వెంటాడి శిక్షిస్తామని హెచ్చరించారు. అయితే, పాకిస్తాన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది, దాడిని భారత్ నకిలీ ఆపరేషన్ గా రూపొందించిందని పేర్కొంది. సరిహద్దులో ఉద్రిక్తతలు, ఫైరింగ్ కొనసాగుతోంది. కశ్మీర్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసి) వెంబడి భారత్, పాకిస్తాన్ సైన్యాల మధ్య గత 4 రోజులుగా చిన్న ఆయుధాలతో కాల్పులు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 28, 2025 నాటికి ఈ కాల్పులు జమ్మూ కశ్మీర్లోని పూంచ్, కుప్వారా జిల్లాల్లో తీవ్రంగా ఉన్నాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. భారత సైన్యం పాకిస్తాన్ నుండి అనవసరమైన కాల్పులకు గట్టిగా స్పందిస్తోంది. ఈ ఘర్షణలు స్థానికులలో భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. జమ్మూ గ్రామాల్లో ప్రజలు బంకర్లను సిద్ధం చేస్తున్నారు. ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు, పాకిస్తాన్ ఆగ్రహం. ఈ దాడి తర్వాత భారత్ 1960 నాటి ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం ఇండస్ నది మరియు దాని ఉపనదుల నీటిని భారత్, పాకిస్తాన్ల మధ్య పంచుకుంటారు. ఈ నిర్ణయం పాకిస్తాన్లో తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది, ఎందుకంటే దాని వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తి ఈ నీటిపై ఆధారపడి ఉంది. పాకిస్తాన్ ఈ చర్యను యుద్ధ చర్య గా పరిగణిస్తామని హెచ్చరించింది మరియు 1972 సిమ్లా ఒప్పందాన్ని కూడా రద్దు చేసే ఆలోచనలో ఉంది. ఇది రెండు దేశాల మధ్య శాంతి పునాదిగా ఉంది. డిప్లొమాటిక్ టెన్షన్స్, ఎయిర్ స్పేస్ మూసివేత. భారత్, పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు గరిష్ట స్థాయిలో దెబ్బతిన్నాయి. భారత్ తన భూసరిహద్దును మూసివేసి, పాకిస్తాన్తో వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. దీనికి ప్రతిగా, పాకిస్తాన్ భారత విమానాలకు తన ఎయిర్స్పేస్ను మూసివేసింది. దీంతో భారత విమానయాన సంస్థలు యూరప్, ఉత్తర అమెరికా వెళ్లే విమానాలకు పొడవైన రూట్లను ఎంచుకోవాల్సి వస్తోంది. ఈ నిర్ణయం పాకిస్తాన్కు ఆర్థికంగా నష్టం కలిగించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే భారత విమానాల నుండి వచ్చే ఓవర్ఫ్లైట్ ఫీజులు ఆ దేశానికి పెద్ద మొత్తంలో ఆదాయాన్ని తెస్తాయి. అంతర్జాతీయ స్పందన, యుఎస్, చైనా జోక్యం. ఈ ఉద్రిక్తతలపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమెరికా, రెండు దేశాలతో సంప్రదింపులు జరుపుతూ, బాధ్యతాయుతమైన పరిష్కారం కోసం కోరింది. అయితే, వాషింగ్టన్లోని విశ్లేషకులు, అమెరికా భారత్కు మద్దతు ఇవ్వవచ్చని, ఇది పాకిస్తాన్ను మరింత ఆందోళనకు గురిచేస్తుందని అంటున్నారు. మరోవైపు, చైనా తన సన్నిహిత మిత్రదేశం పాకిస్తాన్కు మద్దతు ప్రకటించింది. ఈ దాడిపై తక్షణ, న్యాయమైన విచారణ జరపాలని కోరింది. ఐక్యరాష్ట్ర సమితి కూడా రెండు దేశాలను గరిష్ట సంయమనం పాటించాలని కోరింది. ప్రస్తుత పరిస్థితి, యుద్ధం అంచున, ఈ రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రిక్తతలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. భారత్ సైనిక చర్యలకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దాని స్వరూపం గురించి ఇంకా స్పష్టత లేదు. పాకిస్తాన్ కూడా తమ రక్షణకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలను రేకెత్తిస్తోంది, ఎందుకంటే ఈ రెండు దేశాలు కలిసి 1.5 బిలియన్లకు పైగా జనాభాను కలిగి ఉన్నాయి. మరియు ఏదైనా సైనిక సంఘర్షణ ప్రపంచ శాంతికి ముప్పు వాటిల్లవచ్చు. మీరు ఏమనుకుంటున్నారు? ఈ ఉద్రిక్తతలు ఎక్కడికి దారితీస్తాయి? భారత్, పాకిస్తాన్ మధ్య శాంతి సాధ్యమవుతుందా, లేక యుద్ధం అనివార్యమా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ను నొక్కండి. నీతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.